రాంపూర్ అనే గ్రామంలో సుఖియా అనే పేరుగల ధనవంతుడైన రైతు ఉండేవాడు. సుఖియా ఇల్లు రాజ్మహల్ కంటే చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు సుఖియా తన ఇంటి ఆవరణలో నడుస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి జమీందార్ తన అనుచరులతో కలిసి వచ్చాడు. ఇంత ఉదయాన్నే మా ఇంటికి వచ్చారా? సుఖియా, కొంతకాల క్రితం నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు, అది గుర్తుంది కదా? అరే అన్నా, నా కూతురు పెళ్లి కారణంగా నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను, అది నాకు గుర్తుంది. అది గుర్తుంది, కానీ తిరిగి ఇవ్వటం మాత్రం గుర్తులేదా ఏంటి? అతి తొందరలోనే నేను తిరిగి తీర్చేస్తాను. చూడు సుఖియా, వడ్డీతో కలిపి నువ్వు తీసుకున్న ధనం చాలా ఎక్కువ అయింది. ఇది విని సుఖియా చాలా కంగారు పడుతూ ఇలా అంటాడు. వడ్డీతో కలిపా? మీరు ఏమంటున్నారు జమీందార్ గారు? మీరు నాకు వడ్డీ లేకుండా అప్పిచ్చారు కదా? ఉంటాను, కానీ ఇప్పుడు నేను వడ్డీతో పాటు తీసుకోవాలనుకుంటున్నాను. నీకు గుర్తుంది కదా, నేను కాగితాల పైన నీతో 1000 ముద్రలు తీసుకున్నానని? అయ్యో, ఆ 1000 ముద్రలైతే నేను మిమ్మల్ని నమ్మి వేశాను కదా. సుఖియా యొక్క ఈ పెద్ద ఇంటిని చూసి జమీందారుకు దురాశ కలుగుతుంది. అతను చాలా సులభంగానే ఇవన్నీ దోచుకోవాలని అనుకుంటాడు. విను సుఖియా, వడ్డీతో కలిపి నీ అప్పు ఎంత అయిందంటే నువ్వు వచ్చే జన్మలో కూడా తీర్చలేకపోతావు. అందుకనే ఈ రోజు నుంచి నీ మైల్ లాంటి ఇల్లు ఇంకా నీ పొలం 2 మొత్తం నావే. కానీ ఇది చాలా తప్పు కదా? అయి ఉండొచ్చు, కానీ ఇది నీకోసం, ఇది నా కోసం మాత్రం కాదు. ఇదంతా చెప్పి జమీందార్ తన ఇద్దరి అనుచరులు భీమా ఇంకా రంగతో చెప్తాడు. చూస్తున్నారేంటి? ఇతన్ని ఇంకా ఇతని భార్యని వెంటనే ఈ ఇంటి నుంచి బయటకు గంటెయ్యండి. భీమా ఇంకా రంగా సుఖియా ఇంకా విమలను తన ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. సుఖియా యొక్క భార్య ఏడుస్తూ ఇలా అంటుంది. మనం ఎక్కడికి వెళ్తాం? మన ఇంటినైతే జమీందారు గారు ఆక్రమించేసుకున్నారు. నువ్వు బాధపడకు, నేను మహారాజు గారిని సహాయం అడుగుతాను. సుఖియా అదే రోజు విక్రమ్ రాజా యొక్క మహల్ దగ్గరకు వెళ్తాడు. ఇంకా ఇదంతా చెబుతూ విక్రమ్ రాజాతో ఇలా అంటాడు. మహారాజా, జమీందార్ గారు నా నుంచి నా ఇంటిని ఇంకా పొలం మొత్తం లాగేసుకున్నాడు. ఎందుకని? నేను అతనితో కొంచెం అప్పు తీసుకున్నాను. నువ్వు జమీందారు నుంచి అప్పు ఎందుకు తీసుకున్నావు? నేను నా కూతురు పెళ్లి యొక్క కొంత ధనం తక్కువ అయిందని, అందుకని నేను జమీందారు దగ్గర కొంచెం అప్పు తీసుకున్నాను. చూడు, నువ్వు ఏ జమీందారు గురించి అయితే మాట్లాడుతున్నావో అతను నా మిత్రుడు. నేను అతని మాట వినకుండా ఏ నిర్ణయం తీసుకోలేను. కొంతసేపట్లోనే జమీందార్ని పిలిపించారు. చెప్పు మిత్రమా, ఇంతకీ సమస్య ఏమిటి? జమీందార్ నవ్వుతూ ఇలా అంటాడు. మహారాజా, ఇతని కూతురు పెళ్లి కారణంగానే చాలా ఎక్కువ ధనాన్ని అప్పుగా ఇచ్చాను. ఎప్పుడైతే ఆ ధనాన్ని వడ్డీతో సహా తిరిగిచ్చే సమయం వచ్చిందో అది ఇవ్వటానికి సుఖ్యా నిరాకరించాడు. ఇతను అబద్ధం చెప్తున్నాడు మహారాజా. నా కూతురు యొక్క పెళ్లి ఉందని, అందుకనే ఇతను నాకు సహాయం చెయ్యడానికి వడ్డీ లేకుండా ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. వడ్డీ వ్యాపారం చెయ్యటమే నా వృత్తి మహారాజ్. నేను ఇతనికి వడ్డీ లేకుండా ధనాన్ని ఎలా ఇస్తాను? ఇతను అబద్ధం ఆడుతున్నాడు. మహారాజా, నేను అబద్ధం చెప్పడం లేదు. మంచికైతే మంచి రోజులే లేవు. నేను ఇతని కూతురి పెళ్లి సమయంలో ఇతనికి సహాయం చేశాను, కానీ ఇప్పుడు నా కూతురి పెళ్లి సమయం వచ్చినప్పుడు ఇతను ధనాన్ని తిరిగి ఇవ్వటానికి నిరాకరిస్తాడు. అందుకనే నేను ఇతని ఇంటి ఇంకా పొలం మొత్తం తీసేసుకున్నాను మహారాజా. జమీందార్ యొక్క మాటలు విని మహారాజు ఇలా అన్నారు. నాకనిపిస్తుంది జమీందార్ నిజమే చెప్తున్నాడని. అందుకనే నేను నీకు ఎటువంటి సహాయం చెయ్యలేను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు. సుఖియా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తన యొక్క భవనం ఎదురుగానే ఒక గుడిసె కట్టుకుని అక్కడే నివసిస్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత మహారాజు తన యొక్క గుర్రం బండి మీద జమీందార్ యొక్క కూతురు పెళ్లికి వస్తూ ఉంటాడు. అప్పుడే పక్క దేశంలో క్రూరమైన రాజైన మాన్సింగ్ తన యొక్క సైన్యంతో కలిసి అక్కడికి వచ్చాడు. దీనికోసమే ఎదురు చూస్తున్నాను విక్రమ్ రాజా. నాకు తెలుసు నువ్వు జమీందార్ యొక్క కూతురు వివాహానికి తప్పకుండా వస్తావని. అందుకనే నేను నా సైన్యంతో కలిసి ఇక్కడికి వచ్చాను. ఇదంతా చెప్పి మాన్సింగ్ విక్రమ్ రాజా మీద ఖడ్గంతో దాడి చేస్తాడు. విక్రమ్ రాజా అక్కడే పడిపోతాడు. విక్రమ్ రాజా మరణించిన తర్వాత మాన్సింగ్ ఆ రాజ్యానికి రాజవుతాడు. చెడు చేసిన వాళ్ళకి చెడే జరుగుతుంది. విక్రమ్ రాజా మనకు చాలా అన్యాయం చేశారు, అందుకనే భగవంతుడు తనకు అన్యాయం చేశాడు. అవును కదా? అవును, కాని చనిపోయే ముందు అతను మనల్ని మైల్ లాంటి ఇంటి నుంచి గుడిసెలోకి తీసుకుని వచ్చాడు. ఇంకా చూడు మనకి ఎలాంటి రోజులు వచ్చాయో. బాధపడకండి, నాకు నమ్మకం ఉంది.
ఏదో ఒక రోజు భగవంతుడు మన బాధ వింటాడు. కొన్ని రోజుల తర్వాత మాన్సింగ్ తన మంత్రితో కలిసి వెళుతూ ఉంటాడు. అప్పుడు తన చూపు సుఖియా యొక్క భవనంపై పడుతుంది. దేన్నైతే జమీందార్ ఆక్రమించుకున్నాడో. మంత్రి, ఈ భవనం అయితే మైల్ కంటే చాలా అందంగా ఉంది. ఇంతకీ ఈ భవనం ఎవరిది? మహారాజా, ఈ భవనం అయితే సుఖియా అనే పేరు గల రైతుది. కానీ దీన్ని ఒక జమీందారు అక్రమంగా ఆక్రమించుకున్నాడు. ఎలా చేస్తారో అలాగే పోతారు. సుఖియా నుంచి జమీందార్ లాగేసుకున్నాడు. ఇప్పుడు జమీందార్ నుంచి మనం లాగేసుకుందాం. మీ ఆజ్ఞ మహారాజా. ఇదంతా చెప్పి రాజా మాన్సింగ్ ఆ భవనం లోపలికి వెళ్ళాడు. రాజా మాన్సింగ్ని చూసి జమీందార్ వణుకుతూ ఇలా అన్నాడు. మహారాజా, మీరా? అవును, నేనే. చూడు జమీందార్, ఈ భవనం చాలా నాకు నచ్చింది. అందుకనే ఈ రోజు నుంచి ఈ భవనం నాది. మీరు ఇలా చెయ్యకూడదు మహారాజా. దేనికైనా ఒక న్యాయం అనేది ఉంటుంది కదా. నువ్వు నాకు న్యాయం నేర్పిస్తావా? మహారాజా, విక్రమ్ రాజా ఇతని యొక్క మిత్రుడు. అందుకని ఇతను ఇలా మాట్లాడుతున్నాడు. అలాగా? అంటే ఇతని శత్రువు యొక్క మిత్రుడు. అయితే ఇతని నుంచి ఇతని మొత్తం ఆస్తిని లాగేసుకోండి. ఇది విని జమీందార్ భయపడిపోయాడు. అలా చెయ్యకండి మహారాజా, మా బతుకు రోడ్డుపాలవుతుంది. దాంతో నాకేమీ అవసరం లేదు శత్రువు యొక్క మిత్రమా. మాన్సింగ్ జమీందార్ ఇంకా అతని భార్యను ఆ భవనం నుంచి మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు. ఇంకా మొత్తం ఆస్తిని ఆక్రమించుకుంటారు. ఇప్పుడు జమీందార్ చాలా కష్టాల పాలయ్యాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామండి? నాకు తెలీదు. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు, మనం ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఒక మాట చెప్పనా? పదండి, సుఖియా యొక్క గుడిసె లోపలికి వెళ్దాం. అతను తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. సుఖియా సహాయం చేస్తాడనే నమ్మకంతో వాళ్ళిద్దరూ తన గుడిసె దగ్గరకు వెళ్తారు. జమీందార్, మీరు ఇంకా ఇక్కడ? సుఖియా, విక్రమ్ రాజా యొక్క స్నేహాన్ని ఆసరాగా తీసుకుని నేను నీ పట్ల చాలా అన్యాయం చేశాను. అందుకనే చూడు, నేను చాలా అన్యాయం అయిపోయాను. కానీ ఈ పరిస్థితికి కారణమెవరు? సుఖియా అడిగిన ప్రశ్నకు జమీందార్ తనకు జరిగింది మొత్తం వివరిస్తూ ఇలా అంటాడు. బహుశా ఇతను చేసిన దానికి ఫలితంగా భగవంతుడు శిక్ష విధించాడేమో. ఆ మొత్తం ఆస్తిని ఆ రాజా మాన్సింగ్ ఆక్రమించేసుకున్నాడు. నువ్వు బాధపడకు అమ్మా, మేము మీకు సహాయం చేస్తాము. అవును చెల్లెలా, నువ్వు ఈ రోజు నుంచి మాతో పాటే ఉండొచ్చు. మేము అడవిలో కట్టెలు కొట్టుకుని జీవితాన్ని సాగిస్తున్నాము. రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు అడవిలో కట్టెలు కొట్టడానికి రావచ్చు. మీరు చేసిన ఈ సహాయం మేము జీవితాంతం రుణపడి ఉంటామన్నయ్య. నన్ను క్షమించు సుఖియా. సుఖియా జమీందార్ను క్షమిస్తాడు. మరుసటి రోజు నుంచి జమీందార్ సుఖియాతో పాటుగా అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్తాడు. ఒకరోజు రాజా మాన్సింగ్ తన సైన్యంతో కలిసి అడవిలో వేటాడటానికి వెళ్తాడు. అప్పుడే తనకి చాలా దాహం వేస్తుంది. సైనికులారా, నాకు దాహంగా ఉంది. వెళ్ళి చూడండి, దగ్గరలో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో అని. మహారాజా, నాకు తెలుసు, ఇక్కడ దగ్గరలో ఒక సరస్సు ఉంది. కానీ ఆ సరస్సు చుట్టూ చాలా పాములు ఉంటాయి. ఏంటి మీకు ఇది తెలియదా? దాహంతో చనిపోవటం కంటే ప్రమాదమైనా పర్వాలేదు. ఇంకా అలాగే నేను రాక్షసులు కూడా భయపడను. ఇంకా ఈ పాములు ఎంత? పదండి. రాజా మాన్సింగ్ ఆ సరస్సు దగ్గరకు వెళ్తాడు. ఇంకా అక్కడ చూస్తాడు, చాలా ఎక్కువ పాములు అక్కడ తిరుగుతూ ఉంటాయి. వెళ్ళండి సైనికులారా, వెళ్ళి ఆ సరస్సు నుంచి నా కోసం నీళ్లు తీసుకురండి. మహారాజా, అక్కడికి వెళ్ళటం చాలా ప్రమాదమైన పని. ఇది నా యొక్క ఆదేశం. సైనికుడు నీళ్లు తీసుకురావడానికి వెళ్తాడు. అప్పుడే అతని ఒక పాము కాటేస్తుంది. అది చూసి రెండవ సిపాయి పారిపోతాడు. పిరికి పందల్లారా! దాహాన్ని తీర్చుకోవడం కోసం మాన్సింగ్ ఆ పాములను తప్పించుకుని సరస్సు దగ్గరకు వెళ్తాడు. ఎప్పుడైతే అతను నీళ్లు తాగడానికి వెళ్తాడో అప్పుడే ఒక పాము అతన్ని కాటేస్తుంది. ఆ పాము కాటేయడంతో మాన్సింగ్ చాలా విలవిలలాడుతూ ఉంటాడు. అప్పుడే సుఖియా ఇంకా జమీందార్ అక్కడే కట్టెలు కొట్టుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ చూపు రాజా మాన్సింగ్ పై పడుతుంది. ఇతనైతే రాజా మాన్సింగ్, ఇతన్ని పాము కాటేసిందేంటి? ఇతనికి ఇలాగే జరగాల్సింది. పద, వెళ్దాం ఇక్కడి నుంచి. వద్దు, ఇతను చెడ్డవాడైతే ఏమైంది? ఇతను మనిషే కదా. ఇంకా ఇది మర్చిపోకు, మనం కూడా మనుషులమేనని. ఇంకా కష్టాల్లో ఉన్నప్పుడే మనిషికి సాయం చెయ్యాలని. నీకేమైనా పిచ్చి పట్టిందేంటి? ఇతన్ని ఏదో విషపూరితమైన పాము కాటేసింది. నువ్వు ఇతని శరీరం నుంచి విషాన్ని బయటకు తీస్తే
అప్పుడు నీ ప్రాణాలు కూడా ఆపదలో పడవచ్చు. ఎవరైతే తన ప్రాణాలు ఆపదలో వేసుకుని ఇతరుల ప్రాణాలు కాపాడతారో భగవంతుడు అతన్ని రక్షిస్తాడు. నేను అతనికి తప్పకుండా సహాయం చేస్తాను. సుఖియా తన ప్రాణాలను లెక్క చేయకుండా తన నోటితో రాజా మాన్సింగ్ శరీరంలో ఉన్న విషాన్ని మొత్తం తీసేస్తాడు. కొంత సమయంలోనే రాజా మాన్సింగ్కు మెలకువ వస్తుంది. నువ్వు నా ప్రాణాలు కాపాడవు. నువ్వు ఎవరువు? నేను సుఖియాను మహారాజా. మీరు ఏ భవనంలో అయితే ఉంటున్నారో ఆ భవనం ముందు నాదే. ఆ భవనం అయితే జమీందార్ నీ నుంచి లాగేసుకున్నాడు కదా. ఆ పాపాత్ముడు నేనే. కానీ అదే భవనం మీరు నా నుంచి లాక్కున్నారు. దాని తర్వాత నేను పేదవాణ్ణి అయిపోయాను. కానీ ఈ మహానుభావుడు నన్ను ఆదుకున్నాడు మహారాజా. సుఖియా, నువ్వు చాలా మంచి మనిషివి. నీ నుంచి చాలా ప్రసన్నుడనయ్యాను. చెప్పు, నీకు ఏమి కావాలో? మహారాజా, మీరు ఇతనికి ఏదైనా ఇవ్వాలనుకుంటే మీరు ఇతని భవనాన్ని ఇతనికి తిరిగిచ్చేయండి. జమీందార్ యొక్క మాటలను విని మాన్సింగ్ సంతోషిస్తాడు. అనిపిస్తుంది జమీందార్, ఇప్పుడు నువ్వు మారిపోయావని. అవును మహారాజా, ఇప్పుడు నాకు అర్థమైంది. మనం ఎవరికి ఎలా చేస్తామో అలాగే జరుగుతుందని. నీ మాటలు విని ఇప్పుడు నేను కూడా మారిపోవాలనుకుంటున్నాను కదా. మహారాజా మాన్సింగ్ ఆ విలాసవంతమైన భవనాన్ని తిరిగి సుఖియాకు ఇచ్చేస్తాడు. జమీందారుకు కూడా మొత్తం ఆస్తిని తిరిగి ఇచ్చేస్తాడు. ఇంకా తనకు చాలా ఎక్కువ ధనాన్ని ఇస్తాడు. తనను రాజ్యానికి మంత్రిని చేస్తాడు. దాని తర్వాత అందరూ తన రాజ్యంలో చాలా సంతోషంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. రాజా సూర్యదేవ్ సింగ్ తన మహల్ యొక్క మేడపైన విచారంగా కూర్చుని ఉన్నాడు. అక్కడి నుంచి తనకి ఎదురుగా ఉన్న గ్రామాన్ని, గ్రామంలో ఉన్న ప్రజల్ని చూస్తూ ఉన్నాడు. రాజా సూర్యదేవ్ సింగ్ గ్రామ ప్రజల కోసం ఇలా ఆలోచిస్తున్నాడు. ఈ నగరంలో ప్రతి వాళ్లకు వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలున్నారు. నేనే దురదృష్టవంతుణ్ణి. ఇంతవరకు నాకు సంతాన ప్రాప్తే కలగలేదు. చాలా సంవత్సరాల నుంచి సంతానం కలగలేనందువల్ల రాజా సూర్యదేవ్ సింగ్ చాలా విచారంగా ఉంటాడు. మహారాజా, ఇంత ఉదయాన్నే ఎందుకు మీరింత విచారంగా ఉన్నారు? ఎప్పటి నుంచి అయితే ఆ వృద్ధ బ్రాహ్మణుడు నాకు శాపమిచ్చాడో అప్పటి నుంచి మాకు సంతాన సుఖమే కలగటం లేదు. మీ కారణంగానే ఆ ముసలివాడు తన మనవణ్ణి కోల్పోయాడు. అందుకనే శాపాన్నిచ్చాడు. నేను కావాలని అతని మనమని చంపలేదు. నేను ఒక జంతువుని వేటాడబోయాను. ఆ కుర్రవాడు అక్కడికి వచ్చాడు. అతనికి ఆ బాణం తగిలి తన ప్రాణం పోయింది. ఇందులో నా తప్పేం లేదు. నేనేం చేయను. తప్పు ఎవరిదైనా సరే, సంతానం లేదని మనిద్దరం బాధపడుతున్నాం కదా. మనవణ్ణి కోల్పోయి ఆయన సంతానం లేక మనిద్దరం. ఇదంతా చెప్పి రాణి కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చుకుని ఏడుస్తూ వెళ్లిపోయింది. ఈ దుఃఖానికి నేనే కారణం. నా వల్ల ఆ తప్పు జరగకపోయి ఉంటే నేను శాపితునయ్యేవాడిని కాదు. శాపంతో బాధపడుతున్న రాజు ఎల్లప్పుడూ శాపం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. శాపం నుంచి విముక్తి పొందడానికి రాజు చాలా మంది మంత్రులను నగరం నుంచి బయటకు పంపుతాడు. ఒకరోజు ఒక మంత్రి అక్కడి నుంచి వస్తాడు. మహారాజు గారికి జయము. రండి మహామంత్రి గారు, నేను శాపం నుండి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా? లేదు మహారాజా, మేం చాలా నగరాలు తిరిగాము. మీరీ శాపం నుంచి విముక్తి పొందే మార్గం దొరకలేదు. ఇదంతా విని రాజు నిరాశ చెందుతాడు. రేపొద్దున్నే అడవి వెళ్ళడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఉంచండి. మహారాజు గారు, మీరు మర్చిపోయారా? ఏదైతే తప్పు చేశారో అది అడవిలోనే జరిగింది. దాని కారణంగానే మీరు శాపాన్ని పొందారు. కానీ నాకు అనిపిస్తుంది ఆ శాప నివారణ అక్కడే దొరుకుతుందేమో అని. మహారాజు గారు, నాకు ఇది అర్థం కాలేదు. శాపానికి విముక్తి మీకు అడవిలోనే ఎందుకు దొరుకుతుంది? ఏ వస్తువు ఎక్కడ పోగొట్టుకుపోతుందో దాన్ని అక్కడే వెతకాలి. మరుసటి రోజు ఉదయాన్నే రాజు అడవిలోకి వెళ్తాడు. ఓరి భగవంతుడా, నా తప్పును క్షమించు. నాకేదైనా చమత్కారాన్ని చూయించు. నాకు శాపముక్తి కలిగే మార్గాన్ని చూయించు. రాజు వెళ్తున్నప్పుడు తనకి ఎవరో చాలా బాధపడుతున్నట్టు వినపడుతుంది. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో గాయపడి ఉన్నట్టున్నారు. రాజు చూస్తూ ఉంటాడు. ఒక చెట్టు కింద ఒక సాధు బాబాకి గాయమై కనిపిస్తుంది. అతనికి ఒక చేతిపై బాణం తగిలి ఉంటుంది. ఈ బాణంతో ఎవరు కొట్టారు మిమ్మల్ని? తెలియలేదు. ఎవడో వేటగాడు అయ్యి ఉంటాడు. తప్పుగా అతని బాణం నాకు తగిలి ఉంటుంది. నాకు ఎవరితో ఎందుకు శత్రుత్వం ఉంటుంది? నేను ఎవరికి ఏమీ చెయ్యలేదు. ఎందుకు నన్ను చంపుతారు? రాజా బాబా చేతిపై మూలికల లేపనాన్ని రాస్తాడు. నువ్వు నన్ను కాపాడావు. నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకు ధన్యవాదాలు మునిగారు? ఇది నా కర్తవ్యం. నీ ఆలోచన ఎంత మంచిగా ఉంది. నాకు అనిపిస్తుంది నువ్వు నిజాయితీ నీతిమంతుడు అని. నేను నిజాయితీ పరుణ్ణి, కానీ మంచి మనిషిని కాదు. నువ్వు అసలు అలాగెందుకంటున్నావు? నా వల్ల నా కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. అందుకనే నేను నన్ను మంచివాళ్లా అనుకోవట్లేదు.
నీ మాటలు వింటుంటే నాకు అనిపిస్తుంది నువ్వు ఏదో బాధల్లో ఉన్నావని. నా అనుమానం నిజమే కదా? ఏంటి నాతో చెప్పు. అవును మునిగారు, నేను ఒక వృద్ధ బ్రాహ్మణుని శాపంతో బాధపడుతున్నాను. ఇంకా రాజా బాబాకు తన శాపాన్ని గురించి వివరిస్తాడు. నా దగ్గర నీ శాప విముక్తికి ఒక పరిష్కారం ఉంది. ఏమిటా ఉపాయం? చెప్పండి మునిగారు, నాకు చెప్పండి మునిగారు. నువ్వు నీ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక పొడుపు కథ అడగాల్సి ఉంటుంది. ఎవరైనా ఆ పొడుపు కథకి సమాధానం చెప్తే నువ్వు నీ శాపం నుంచి విముక్తి పొందుతావు. మా నగరంలో చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. నేను ఆ పొడుపు కథకు సమాధానం ఇలాగే తీసుకొచ్చేస్తాను. మీరనుకున్నట్టు ఈ పని ఎంత సులువేమీ కాదు రాజుగారు. అది ఎలా మునిగారు? నువ్వు ఎవరినైతే ఈ పొడుపు కథ అడుగుతావో అతనికి 2 రోజులు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా 2 రోజుల్లో ఈ పొడుపు కథకి సమాధానం చెప్పకపోతే మీరు వాళ్ళకి మరణదండన విధించాల్సి ఉంటుంది మహారాజా గారు. ఆ తర్వాత మరో వ్యక్తితో ఈ పొడుపు కథ అడగాల్సి ఉంటుంది. ఇది విని రాజు ఆశ్చర్యపోతాడు. మునిగారు, ఇది చాలా కష్టమైన పని. అవును. ఆ పొడుపు కథకి సమాధానం ఎవరు చెప్పకపోతే మా నగరంలో అందరినీ నేను చంపేయాల్సి ఉంటుంది. అవును. ఒక్క సంతానం కోసం నేను చాలా మంది ప్రాణాలు తీయాల్సి వస్తుంది మునిగారు. అవును. మీరు ఒకవేళ 100 మందికి మరణ శిక్షణ విధిస్తే ఆ తర్వాత మీరు శాప విముక్తులు అవుతారు. రాజు చాలా కఠినమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోతాడు. ఒక్క పిల్లవాడి ప్రాణం తీసినందుకే నాకింత పెద్ద శిక్ష పడింది. మీరిప్పుడు 100 మంది ప్రాణాలు తీయమంటున్నారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఇచ్చే శాపాలతో నా బతుకు ఏమవుతుంది? ఇలా కూడా అవ్వచ్చు కదా. మొదటి వ్యక్తే నీ ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చు. ఒకవేళ అలా జరిగితే నా వల్ల ఎవరి హత్య జరగదు, నేను శాపవిక్తుడు కూడా అవ్వగలుగుతాను. ఏంటి మీరు పొడుపు కథ వినటానికి సిద్ధమేనా? అవును మునిగారు. అయితే పొడుపు కథ వినురాజా. నల్ల గుర్రము తెల్లటి సవారీ, ఒకరు దిగిన తర్వాతే మరొకరు సవారీ. ఈ పొడుపు కథ సమాధానం మీరు తెలుసుకోవాలి రాజా. ఈ పొడుపు కథకు సరైన సమాధానం ఏంటని నాకెలా తెలుస్తుంది? సరైన సమాధానం దొరికినప్పుడే నీకు శాపం ఇచ్చిన ముసలి బాబా నీ ముందు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు నీకు తెలుస్తుంది ఇదే సరైన సమాధానం అని. నాకు శాప విముక్తి ఎప్పుడు కలుగుతుంది మునిగారు? ముసలి బాబా ప్రత్యక్షమై నీకు శాపాన్ని నుంచి విముక్తి కలిగిస్తారు. ఇది విని రాజు పొడుపు కథకి జవాబు దొరుకుతుందని 10 మంది మనుషుల్ని పిలుస్తాడు. నల్ల గుర్రం తెల్ల సవారీ, ఒకడు దిగితే ఇంకొకడు ఎక్కుతాడు. ఈ పొడుపు కథను ఒక సరైన సమాధానం కావాలి. ఎవరైతే తప్పు సమాధానం చెప్తారో వాళ్ళని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. ఇది విని అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మనలో ఎవరైనా ఈ ప్రశ్నకు జవాబు చెప్పకపోతే మహారాజు గారు మనల్ని చంపేస్తారు. సరైన జవాబు వెతకటం కోసం అక్కడ ఉన్న వాళ్ళందరూ అందర్నీ దీనికోసం అడుగుతారు. నల్ల గుర్రం తెల్లటి సవారీ, ఒకరు దిగిన తర్వాతే మరొకరు సవారీ. పంతులు గారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. దీని సమాధానం నా దగ్గర లేదు మిత్రమా. ఆ 10 మంది వ్యక్తులు ఆ పొడుపు కథకు జవాబు కోసం తమకు తెలిసిన వాళ్ళందర్నీ అడుగుతారు. కానీ ఎవ్వరి దగ్గర దానికి జవాబు దొరకదు. ఇలాగే 2 రోజులు గడిచిపోతుంది. రేపు ఉదయాన్నే రాజుగారు నన్ను చంపేస్తారు. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో? ఒక మాట చెప్పనా, ఈ రోజు రాత్రి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదాం. దీనివల్ల మీరు ప్రాణాలతో ఉంటారు. లేదు మాల్తి, మనం ఎక్కడికైనా పారిపోతే వాళ్ళు మనల్ని వెతుకు పట్టుకుంటారు. రాజుగారు అడిగిన పొడుపు కథకు సమాధానం చెప్పడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ జవాబు ఎక్కడా దొరకలేదు నాకు. ఇప్పుడు ఏమవుతుంది? రాజుగారు రేపు నన్ను చంపేస్తారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. అలా అనకండి మీరు. మొత్తం నగరవాసులందరూ చింతిస్తూ ఉంటారు రేపేమవుతుందో అని. మరుసటి రోజు అదే 10 మంది వ్యక్తులను రాజ్మహల్ కు పిలుస్తారు. అయితే చెప్పండి, ఎవరు తెచ్చారు ఆ పొడుపు కథకు సమాధానం? అందరూ నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఎవరి దగ్గర ప్రశ్నకు సమాధానం లేదు. ఎవరి దగ్గర నా పొడుపు కథకు సమాధానమే లేదా? మీరు అడిగిన ఈ పొడుపు కథకి సమాధానం చెప్పడానికి మేము చాలా ప్రయత్నించాము, కానీ ఎక్కడా దొరకలేదు. ఓడిపోయిన వాళ్ళకి నా రాజ్యంలో స్థానమే లేదు. అర్థమైందా? సైనికులారా, వీళ్ళందరికీ మృత్యుదండ విధించండి. ఇదంతా విని అందరూ వణికిపోతారు. అందరూ రాజు నుంచి క్షమాపణలు కోరతారు. కానీ రాజుకు ఎవరి మీద దయ కలగదు. అందరికీ మరణదండన విధిస్తారు. వదిన గారు, మనం దేనికి భయపడుతున్నామో అదే జరిగింది. ఏమైంది అన్నయ్య? దయలేని ఆ రాజు మీ ఆయన ప్రాణాలు తీసేశాడు. తన భర్త మరణించాడని తెలిసి మాలతి చాలా బాధపడుతుంది. కేవలం ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేనందున నా భర్తను రాజు చంపేశాడు. నిర్దోషుల ప్రాణాలు తీసే వారికి నరకంలో కూడా చోటు దొరకనే దొరకదు. రాజుని తిట్టి రమేష్ తన ఇంటికి వచ్చేస్తాడు. ఆ పొడుపు కథ సమాధానం దొరకలేదని రాజుగారు అందరినీ చంపేశారు. ఏంటి, పాపాత్ముడు అందరినీ చంపేశాడా? అవును. ఎప్పటి వరకైతే ఆ పొడుపు కథ సమాధానం
సమాధానం దొరకదో అప్పటి వరకు అందరినీ చంపుతూనే ఉంటాడు. మనం మన వంతు రాకముందే మనం ఈ నగరాన్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. వాళ్ళ మాటలు పూర్తవక ముందే ఇద్దరు సైనికులు అక్కడికి వచ్చి ఇలా అంటారు, నిన్ను మహారాజు గారు పిలుస్తున్నారు, మాతో రా. రాజు పిలిచాడని తెలిసిన వెంటనే వాళ్ళిద్దరూ చావు కబురు వచ్చిందని అనుకుంటారు. ఇలాగే రాజు మరోసారి 10 మంది వ్యక్తులను రాజభవనానికి పిలిపిస్తాడు. చూడండి, మీ అందరికీ తెలుసు, పొడుపు కథకు సమాధానం చెప్పలేదని నేను 10 మంది ప్రాణాలు తీసేశాను. కానీ నేను మిమ్మల్ని చంపాలనుకోవట్లేదు. కానీ నాకు ఆ పొడుపు కథకు సమాధానం కావాలి, లేకపోతే నేను మీ అందరి ప్రాణాలు తీసేస్తాను. ముసిలివాడు ధైర్యంతో ఇలా అంటాడు, మహారాజు గారు, నేను ముసలివాడిని, నా జీవితం అంతా జీవించేశాను. అందుకని మీరు మొదటిగా నాతో అడగండి. నేను ఒకవేళ సమాధానం చెప్పకపోతే నన్ను చంపేయండి, వీళ్ళని వదిలేయండి. నేను ఒకరికి వాగ్దానం చేశాను పెద్దాయన, ఎవరైతే పొడుపు కథకు సమాధానం చెప్పరో వాళ్ళ ప్రాణాలు తీస్తాను నేను. ఇక రాజు పొడుపు కథ అడుగుతాడు. నల్ల గుర్రం తెల్ల సవారి, ఒకడు దిగితే ఇంకొకడు ఎక్కుతాడు. ఈ పొడుపు కథకు సమాధానం నాకు 2 రోజుల్లో కావాలి. మీరు 2 రోజుల్లో సమాధానం చెప్పకపోతే మీ అందరికీ మృత్యుదండన తప్పదు. పొడుపు కథ విని అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మహారాజు మిమ్మల్ని ఎందుకు పిలిచారు? మిమ్మల్ని కూడా పొడుపు కథ అడిగారా? చాలా కష్టమైన పొడుపు కథ జాన్వి. నేను జవాబు చెప్పకపోతే నన్ను కూడా రాజుగారు చంపేస్తారు. చావుని తలుచుకుని ఇద్దరు ఏడుస్తున్నారు. అప్పుడే ఒక ముసలి బిచ్చగాడు రమేష్ ఇంటికి వస్తాడు. బాబు, కొద్ది రోజుల నుంచి నేను ఏమీ తినలేదు, నాకు తినటానికి ఏమైనా పెట్టండి. పెద్దాయన, ఇప్పుడు మేము చాలా కష్టంలో ఉన్నాము. మీరెక్కడికైనా వెళ్ళి భిక్ష అడుక్కోండి. ముసలివాడి ఆశీర్వాదం తీసుకో, ఎంత పెద్ద సమస్య అయినా తీరిపోతుంది. నన్ను క్షమించండి పెద్దాయన, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. నీ దగ్గర ఏమీ లేదు, అయినా నువ్వు తలుచుకుంటే నాకేమైనా ఇవ్వగలవు. ముసలివాడు తన సంచి నుంచి పిండి తీస్తూ ఇలా అంటాడు, నా దగ్గర కొంచెం పిండి ఉంది. నాకు నీ భార్య ఈ పిండితో 2 రొట్లు చేసి ఇవ్వగలదా? హా బాబా, నేను ఇప్పుడే తయారు చేసి ఇస్తాను. జాన్వి ముసలివాడి దగ్గర పిండి తీసుకుని మట్టి పొయ్యిపైన నల్లటి పెనాన్ని పెట్టి రొట్టెలు చేస్తూ ఉంటుంది. మీకు తెలుసా, నా భార్య ఎప్పుడు రొట్టెలు చేసినా తను నాతో ఎప్పుడు ఇలా అంటూ ఉండేది, ఈ పెనం నల్ల గుర్రం అని, ఇంకా దీనిపైన ఏదైతే రొట్టె వేస్తారో అది తెల్లటి సవారీ అని. ఇది విని రమేష్ ఇంకా జాన్వి ఆశ్చర్యపోతారు. అయ్యా, మీరేమంటున్నారు? మరోసారి చెప్పండి. ఈ పెనం నల్లటి గుర్రం, ఇంకా రొట్టి తెల్లటి సవారీ అని. తాతగారు, మీరేమంటున్నారు? మళ్ళీ చెప్పండి. రమేష్, ఏమైనా అర్థమైందా? రమేష్ కు అర్థం చేసుకోవడానికి సమయం పట్టలేదు. వెంటనే ఇలా అంటాడు, నల్ల గుర్రం అంటే పెనం అన్నమాట, తెల్ల సవారి అంటే రొట్టె. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి ఎక్కుతుంది, అంటే ఒక రొట్టె అయిపోయిన తర్వాత ఇంకొక రొట్టె వేస్తారు. నాకు జవాబు దొరికిపోయింది జాన్వి, నాకు పొడుపు కథ సమాధానం దొరికింది జాన్వి. ఇద్దరూ చాలా సంతోషించి ముసలివాడికి ధన్యవాదాలు చెప్తారు. మరుసటి రోజు రాజభవనానికి అందర్నీ పిలిపిస్తారు. మీది ఎవరి దగ్గరనైనా నా పొడుపు కథ సమాధానం ఉందా? ఒకవేళ సమాధానం లేకపోతే మీరందరూ చావడానికి తయారుగా ఉండండి. నా దగ్గర సమాధానం లేదు మహారాజు గారు. నా దగ్గర సమాధానం లేదు. మా అందరి దగ్గర ఈ పొడుపు కథకి సమాధానం లేదు మహారాజు గారు. అయితే మీరందరూ చావడానికి సిద్ధంగా ఉండండి. మంత్రి గారు, వీళ్ళందరికీ మృత్యుదండన విధించండి. ఇదంతా విని అందరూ భయపడిపోతారు. అప్పుడే రమేష్ గట్టిగా అరుస్తాడు, ఆగండి, మీ పొడుపు కథకు సమాధానం నా దగ్గర ఉంది. అలాగైతే చెప్పు, ఆ పొడుపు కథకు సమాధానం ఏంటని. అయితే వినండి మహారాజు గారు, నల్ల గుర్రం అంటే పెనం, తెల్ల సవారీ అంటే రొట్టె. ఒకరు దిగిన తర్వాత ఇంకోరికి ఎక్కడం, ఒక రొట్టె అయిపోయిన తర్వాత ఇంకో రొట్టె వేయడం. ఈ సమాధానం నిజమైనది, అందుకనే నీకు శాపాన్ని నుంచి విముక్తి కల్పిస్తున్నాను. మునిగారు, మీరు నిజంగా నన్ను క్షమించారంటే మీరు నా మీద దయ ఉంచి ఆ 10 మంది ప్రాణాలు కూడా కాపాడండి. ఆ పొడుపు కథకు సమాధానం దొరకలేదని వాళ్ళ ప్రాణాలు నేను తీసేశాను. తదాస్తు. నువ్వు పొడుపు కథకు సమాధానం చెప్పి నన్ను శాపవిముక్తుడిని చేశావు. నీ వల్లే తిరిగి 10 మందికి ప్రాణాలు దొరికాయి. నువ్వు చాలా మంచివాడివి. నీ వల్లే మా రాజమందిరిలో పిల్లల కేరింతలు వినబడతాయి. నాకొక వారసుడు జన్మిస్తాడు. నేను అదృష్టవంతుని. రాజు సంతోషించి బంగారు నాణాలను బహుమతిగా ఇస్తాడు. కొన్ని నెలల తర్వాత రాణి ఒక కుమారుడికి జన్మనిస్తుంది. మొత్తం రాజ్యం ఆనందాలతో నిండిపోతుంది. ఇంకా అందరూ ఆనందంగా జీవిస్తారు.